అందరికీ నమస్కారం. దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గొట్టిపాటి లక్ష్మి గారు హాట్ కామెంట్స్ చేయటం జరిగింది. తాళ్ళూరులో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కూడా ఆమె మాట్లాడుతూ, తాను రాబోయే 25 సంవత్సరాల వరకు దర్శి కాన్స్టిట్యున్సీలోనే ఉంటానని చెప్పి ఆమె చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఫుల్ ఖుషి అయ్యారు. అయితే జనసేన పార్టీ, వైసీపీ నాయకులు డేలా పడుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఈ మధ్య కాలంలో దర్శి కాన్స్టిట్యున్సీలో అడుగుపెట్టినటువంటి గొట్టిపాటి లక్ష్మి గారు 2025 ఎన్నికల్లో కూడా స్వల్ప మెజార్టీతో సిట్టింగ్ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మీద కూడా స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. 2024 ఎన్నికల్లో కూడా దర్శి కాన్స్టిట్యున్సీలో గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల అప్పుడు కూడా ఎంత పోరాటం చేసిందో ప్రజలందరూ చూశారు. ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరూ 2004 ఓటమి తర్వాత కూడా ఆమె అక్కడ స్పీడప్ గా కూడా రాజకీయాల్లో పాల్గొంటూ స్పీడ్ గా కూడా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటున్నటువంటి సందర్భాలు. అదేవిధంగా దర్శి నియోజకవర్గానికి కావాల్సినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా వారు దృష్టి పెట్టి అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దల సలహాలు కూడా తీసుకుంటూ ఆ మంత్రులను కూడా ఈ మధ్యకాలంలో కలుస్తూ వారి వద్ద నుంచి కూడా నిధులు సమీకరించి దర్శి అభివృద్ధికి ఆమె కృషి చేస్తుందని కూడా తెలియజేశారు. ప్రస్తుతం డాక్టర్ వృత్తిని కూడా పక్కన పెట్టి రాజకీయాల్లోకి రావటం జరిగిందని కూడా ఆమె చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో దర్శి కాన్స్టిట్యున్సీని మరింత అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తానని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఈ మధ్యకాలంలో దర్శి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం కూడా ఆమె సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్ళ కూడా చూస్తూ ముందుకు సాగుతున్న వేళ ఈ హాబిట్ కామెంట్స్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి కొంతమంది అయితే డేలా పడుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే నామినేటెడ్ పదవి రేసులో కూడా గొట్టిపాటి లక్ష్మి ఉన్నట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి కొంత రాజకీయ విశ్లేషకులు అయితే సమీకరిస్తూ ఉన్నారు. ఈ నెలాపర్లోపు కూడా నామినేటెడ్ పదవులు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. గొట్టిపాటి లక్ష్మి హాట్ కామెంట్స్ చేయటంతో కూడా ఒకవైపు జనసేన పార్టీ డేలా పడుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉన్నటువంటి ఒక నేతను దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమింపు చేసేందుకు కూడా ఆయన తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్న వేళ గొట్టిపాటి లక్ష్మి హాట్ కామెంట్స్ చేయటంతో ఆయన ఒకసారిగా డేలా పడుతున్నట్టుగా కూడా ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మరియు కొన్ని రోజుల్లో దర్శి వేదికగా కూడా మరిన్ని మార్పులు జరుగుతాయని తెలియజేసుకోవచ్చు.